శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న మొన్న రాత్రి నుంచి మొన్న సాయంత్రం కొంచెం అలసటగా ఉందన్నాను కదా. మొన్న రాత్రి నుంచి టెంపరేచర్ వచ్చింది. ఇవాళ కొంచెం పొద్దున్నకి తగ్గిందిలేండి. నిన్న డోలోల మీద డోలోలు వేసుకుని తగ్గించాను. ఎందుకంటే ఇవాళ మా లాయర్ గారు పుట్టినరోజు. అందుకని ఎలాగో ఓపిక చేసుకుని లేచి, పైగా ఇవాళ నుంచి ధనుర్మాసం మొదలు కదా. ఎలా అయినా భగవంతుడికి నిన్న పూజ చేసుకోలేదు, దీపం అది పెట్టి పూజ చేసుకుందామని ఓపిక బలవంతంగా తెచ్చుకుని లేచాను. మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు గబ్బాయి, వాళ్ళ పని ఉందిట 9:30కే. ఆయనకి సేమియా పాయసం ఇష్టం. షుగర్ అయినా అప్పుడప్పుడు తీసుకుంటారు. అది పులిహార చేశాను. అసలు మామూలుగా ఆవళ్ళు చెయ్యాలి, కానీ అంత ఓపిక లేదు. అందుకని పులిహారే చేశాను. అది సంగతి అండి. ఈ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంది కదా, మీ అందరికీ తెలుసు. ఈ రోజు నుంచి జనవరి 14 వరకు ఉంటుంది. ఆ రోజున గోదాదేవికి రంగనాథునికి కళ్యాణం జరుగుతుంది. ఆ మహాతల్లి ఆ రంగనాథుణ్ణి పసి వయసు నుంచి, తన చిన్న ఊహ వచ్చినప్పటి నుంచి ఆయన్నే భర్తగా కొలిచి, తండ్రి విష్ణు చిత్తుల వారు రకరకాల దండలు వెంకటేశ్వర స్వామికి రంగనాథునికి అర్పించేవారు. ఇస్తే ఆ తండ్రికి తెలియకుండా ఆ దండలు అసలు తను ముందు వేసుకు చూసుకుని, పూలదండలు బాగున్నాయి అని ఆవిడ సంతృప్తి చెంది అప్పుడు భగవంతునికి పంపించేది. ఒకరోజు ఆ అలంకరణ విధానంలో ఒక తల వెంట్రుక కనిపిస్తే గుళ్ళో పూజారులు విష్ణు చిత్రుల వారిని నిందించారు. ఆయన చాలా బాధ మనసుతో ఉంటే తర్వాత మళ్ళీ పట్టుకెళ్తే ఆ పూలమాలలు ఆయన ధరించకుండా తర్వాత కల్లోకి వచ్చి, నీ కుమార్తెను నేను వివాహం ఆడతాను, రేపు మీ ఇంటికి సపరివారంగా అందరూ వస్తారు, మీరు వచ్చి నాకు కళ్యాణం చేయవలసింది అని చెప్తారు. చెప్తే మన్నాడు పార్వతీదేవి, అమ్మవార్లు అందరూ, దేవతలందరూ ముత్తైదువుల రూపంలో వచ్చి గోదాదేవిని పెళ్లి కూతురుగా అలంకరించి తీసుకువెళ్తారు. అక్కడ రంగనాథుల వారికి గోదాదేవికి వివాహం చేస్తారు. వివాహం అయిన వెంటనే ఆమె జ్యోతి రూపంలో ఆ పరమాత్మనిలో అందరి ఎదురుకుండా ఆవిడ ఐక్యమైపోతుందన్నమాట. అంత పరమభక్తురాలు ఆవిడ. ఈ నెల్లాళ్ళు రోజుకొక పాసురం చప్పున చదువుతారు అందరూ పొద్దున్నే తెల్లవారుజామున లేచి. మా మామగారు నాకు చిన్నప్పుడు బాగా గుర్తు చేసేవారు ఈ ధనుర్మాసం తెల్లవారుజామున లేచి. అంటే వాళ్ళు ఎప్పుడూ తెల్లవారుజామునే లేచి పూజ చేసుకునేవారు. ఈ ధనుర్మాసం పాల పొంగలి నైవేద్యం పెట్టేవారు. అంటే పాలతో ఉడికించి అన్నం, బెల్లం కాకుండా పంచదార వేసి పాల పొంగల్ నైవేద్యం పెట్టేవారు ఎక్కువ. తర్వాత కట్టె పొంగలి, చక్కెర పొంగలి అవి చేస్తూ ఉండేవారు. అయితే ఈ పాసురం చదవలేకపోతే, అది తమిళ భాషలో ఉంటుంది, ఆ పాసురాన్ని చదవలేకపోతే తెలుగులో ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ కథని, ఈ నెల రోజులు మననం చేసుకుంటూ ఉంటే దుఃఖాలు దరిచేరవు, సంతోషంగా జీవితం గడుస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. అందుకని అందరూ ఆ గోదాదేవిని రంగనాథుని ప్రార్థించి చక్కగా పాసురం చదివి మాట అయితే పాసురం చదువుకోండి. లేకపోతే ఈ కథని మననం చేసుకుంటూ లక్ష్మీనారాయణులకు పూజ చేసినా ఎంతో ఫలితం. అంతా ఈ నెల్లాళ్ళు అందరూ ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని గొడవలు, కొట్లాట్లు, నేరాలు, చాడీలు అలాంటివన్నీ ఉండకూడదు అంటారు. ప్రశాంత మనస్కులై పూజ చేసుకుంటే, ఎవరు ఏ సంకల్పంతో పూజ చేస్తే ఆ సంకల్పం నెరవేరుతుంది అంటారు. వివాహం కాని కన్యలకు కూడా పూర్వం ప్రత్యేకించి ఈ వ్రతం, గోదావ్రతం చేయించి ఈ పాసురాలు అవి చదివించి పూజ చేయించి వారి నెల్లాళ్ళు తొందరగా వివాహమై అనుకూలమైన భర్త వస్తాడని. అదే కాకుండా ఎవరు చెప్పాగా ఎవరి సంకల్పం ఏంటో ఆ సంకల్పంతో చక్కగా నిర్మలమైన మనసుతో
ఇవన్నీ చేయలేని వాళ్ళు లక్ష్మీనారాయణలకు పూజ చేసుకుంటే నిత్యం చాలా మంచిది. ఆ భగవద్ అనుగ్రహం లభిస్తుంది. కాకపోతే అందరూ ప్రశాంతంగా ఉండాలి. అక్కర్లేని మాటలు, వాదనలు, చాడీలు అలాంటివన్నీ ఏది ఉండకూడదు. మనసు నిర్మలంగా ఉన్నప్పుడే మన సంకల్పాలు నెరవేరుతాయి. మనసు ప్రశాంతంగా లేనప్పుడు సరిగ్గా మన సంకల్పం నెరవేరదు ఎప్పుడు. అందుకని నాకు తెలిసింది ఇది. మీకు ఇంకా ఎవరికైనా ఇంకా కూడా తెలిసి ఉండొచ్చు. నాకు తెలిసింది ఇది. ఇంకేంటండి సంగతులు? హైదరాబాద్లో చలి ఎక్కువగా ఉంది. ఇక్కడ రాజమండ్రిలో కూడా చల్లగానే ఉంది. కానీ హైదరాబాద్లో అసలు ఎప్పుడూ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈసారి మరీ ఉంది. ఆ చలికి ప్రయాణం ఇవన్నీ ఒక రకమైన ఇంటికి రాగానే అన్నీ సర్దుకోవడం అలసటను కలగజేసాయి. నిన్న మా వియ్యాల వారు శబరిమల వెళ్తారు అని చెప్పాను కదా, ఆ గుడికి కూడా నేను వెళ్ళలేకపోయాను. నిన్న పొద్దున్న బాగా టెంపరేచర్ ఉంది. అందుకని ఇంటి దగ్గర నుంచే దండం పెట్టుకున్నాను. చెప్పమని చూసినారు, మా అబ్బాయి వాళ్ళు చూశారు. అయ్యో ఇలా ఉంటే ఎలా వస్తావమ్మా, వద్దు అన్నారు. అదండి, ఎలాగో మొత్తానికి ఇవాళకి కొంచెం ధనుర్మాస ప్రారంభం అని, మా వారి పుట్టినరోజని ఎలాగో ఓపిక తెచ్చుకున్నాను. కానీ లోపల అలసటగా అనిపిస్తోంది అనమాట, ఈ చల్లదనం వల్ల కొంత అని. నేను మీరందరూ కూడా ఈ ధనుర్మాస పూజ ప్రారంభించారని అనుకుంటున్నాను. చెప్పా కదా, ప్రత్యేకించి పాసురాలు చదవకపోయినా చేయపోయినా ఈ నెల్లాళ్ళు సంక్రాంతి వరకు చక్కగా లక్ష్మీనారాయణులకు పూజ చేసుకుని వారు అనుగ్రహం పొందాలని, మీ అందరి సంకల్పాలు నెరవేరాలని, అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. వంట చేద్దామనే అనుకుంటున్నాను. నిన్నైతే వీళ్ళు మళ్ళీ క్యారేజీ తెప్పించుకున్నారు. వంట చేయలేకపోయినా అసలు నిన్నటి పరిస్థితి వేరేలా ఉంది. ఇవాళ బాగానే ఉన్నానులేండి. చేద్దామనే అనుకుంటున్నాను. చేస్తే కనుక వంట వీడియో తప్పకుండా పెడతాను. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? తప్పకుండా ఈ నెల్లాళ్ళు లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి. తులసి మొక్కకు పూజ చేయండి తప్పకుండా. తులసి మొక్కలో రాధాకృష్ణులుగా విగ్రహమైనా ఏదైనా ఉంటే పెట్టుకుంటే ఇంకా మంచిది. అదండి సంగతి. ఆ గోదాదేవిని, ఆ రంగనాథుని అందరూ ప్రార్థించుకోండి. ఓకేనా? మరి ఉంటాను. మీ స్నేహితురాలు విజయాపన్నాల.